ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి. ప్రేమను బట్టి అర్పించుకొంటివి నాకై. ప్రేమను బట్టి అర్పించుకొంటివి నాకై. ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి. శిరసు నిశ్చితివి ముండ్ల మకుటముకై, స్వామి నా పాపముల కొరకే. శిరసు నిశ్చితివి ముండ్ల మకుటముకై, స్వామి నా పాపముల కొరకే. సాయింపజాల నివేదన బహుగా, సాయింపజాల నివేదన బహుగా, సహించితివి ప్రేమతోడా. సహించితివి ప్రేమతోడా. ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి. కన్నుల నిశ్చితివి కన్నీరు కార్చ, కరుణించి నా స్థితిని చూచి. కన్నుల నిశ్చితివి కన్నీరు కార్చ, కరుణించి నా స్థితిని చూచి. కరిగే నీ హృదయం దుఃఖంబుతోడా, కరిగే నీ హృదయం దుఃఖంబుతోడా. కడు వేదనతో ఏడ్చితివి, కడు వేదనతో ఏడ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి. కొరడా దెబ్బలచే నీ దేహమంతా చారలుగా చున్నా పడేను. కొరడా దెబ్బలచే నీ దేహమంతా చారలుగా చున్నా పడేను. శరీరమంతా రక్తమయమాయే, శరీరమంతా రక్తమయమాయే. వరద గాయములొందితివా, వరద గాయములొందితివా. ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి. కాళ్ళ చేతులలో రేకులు కొట్టిరి, కళ్ళెముతో ప్రక్కం పొడిచిరి. కాళ్ళ చేతులలో రేకులు కొట్టిరి, కళ్ళెముతో ప్రక్కం పొడిచిరి. ఎలాగు వివరింతు నీ బాధ నేను, ఎలాగు వివరింతు నీ బాధ నేను. ఓర్చితివా మౌనము వహించి, ఓర్చితివా మౌనము వహించి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి. ప్రాయచిత్తంబై పోతివ నాకై, పాపము నుండి విడిపించుటకు.
ప్రాయశ్చిత్తంబై పోతివనాకై పాపము నుండి విడిపించుటకు పొంది తినెంతో గొప్ప రక్షణను పొంది తినెంతో గొప్ప రక్షణను పశ్చాత్తాపము ద్వారా నేను ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి ఎంత అద్భుతము ప్రభువా నీ ప్రేమ ఎందుకింత ప్రేమించితివి ఎంత అద్భుతము ప్రభువా నీ ప్రేమ ఎందుకింతగా ప్రేమించితివి వందనమర్పింతు నీ పాదములకే వందనమర్పింతు నీ పాదములకే ముందుగా నీ వాడనైతి ముందుగా నీ వాడనైతి ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి నా ఎడల నీదు సంకల్పమేగా నీ స్వాస్థ్యమును భావించుటకు నా ఎడల నీదు సంకల్పమేగా నీ స్వాస్థ్యమును భావించుటకు నీ తోడ నిరతం నేనుండునట్లు నీ తోడ నిరతం నేనుండునట్లు నీ అధికారం ఇచ్చితివి నీ అధికారం ఇచ్చితివి ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి ప్రేమను బట్టి అర్పించుకుంటివి నాకై ప్రేమను బట్టి అర్పించుకుంటివి నాకై ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి చివరిగా మరో పాట పాడుకుందాం. 196 పాట. కొత్త పాఠ్యపుస్తకంలో 196, పాత పాఠ్యపుస్తకంలో 194. పాత పాఠ్యపుస్తకంలో 194, కొత్త పాఠ్యపుస్తకంలో 196. యేసు నీకే జయం జయము, యేసు నీకే జయం జయము, నీవే లోకపాలకుడవు, నీవే లోకపాలకుడవు, సర్వ సృష్టికి సృష్టికర్తవు, సర్వలోక రక్షకుడవు, సర్వ సృష్టికి సృష్టికర్తవు, సర్వలోక రక్షకుడవు. జయ జయ అనుచు నీకే పాడెదం, జయ జయ అనుచు నీకే పాడెదం, యేసు నీకే జయం జయము, యేసు నీకే జయం జయము. జన్మించే జగమున మానవ రూపములో
ప్రాయశ్చిత్తముకై తానే బలియాయే జన్మించే జగమున మానవ రూపములో ప్రాయశ్చిత్తముకై తానే బలియాయే పాపి అయిన మానవుని రక్షింప సిలువనెక్కి తన ప్రాణమునిచ్చెన్ పాపి అయిన మానవుని రక్షింప సిలువనెక్కి తన ప్రాణమునిచ్చెన్ హల్లెలూయా భూమిపైన హల్లెలూయా భూమిపైన యేసునికే జయం జయము యేసునికే జయం జయము మరణము ద్వారా అంతమాయే బలులు తన సమాధి సర్వం కప్పెన్ మరణము ద్వారా అంతమాయే బలులు తన సమాధి సర్వం కప్పెన్ తిరిగి లేచుటచే సర్వం నూతనమాయే సంపూర్ణముగా ఓడిపోయే మృత్యు సమాధి తిరిగి లేచుటచే సర్వం నూతనమాయే సంపూర్ణముగా ఓడిపోయే మృత్యు సమాధి హల్లెలూయా భూమిపైన హల్లెలూయా భూమిపైన యేసునికే జయం జయము యేసునికే జయం జయము స్వర్గం వెళ్ళి గొప్ప స్వాగతముందెన్ తండ్రి కుడి ప్రక్కన ఆయన కూర్చుండెన్ స్వర్గం వెళ్ళి గొప్ప స్వాగతముందెన్ తండ్రి కుడి ప్రక్కన ఆయన కూర్చుండెన్ రాజుల రాజై ప్రభువుల ప్రభువై పొందే అధికారము పరలోకముపై రాజుల రాజై ప్రభువుల ప్రభువై పొందే అధికారము పరలోకముపై హల్లెలూయా భూమిపైన హల్లెలూయా భూమిపైన యేసునికే జయం జయము యేసునికే జయం జయము తన రూపమునకు మాట నిష్ఠమాయే సృష్టి కంటే ముందు తానే సంకల్పించే తన రూపమునకు మాట నిష్ఠమాయే సృష్టి కంటే ముందు తానే సంకల్పించే లోక దుఃఖము నుండి మనం తప్పించుకొని తన రూపము నుండి తనతో నుండేదం లోక దుఃఖము నుండి మనం తప్పించుకొని తన రూపము నుండి తనతో నుండేదం హల్లెలూయా భూమిపైన హల్లెలూయా భూమిపైన యేసునికే జయం జయము యేసునికే జయం జయము నీవే లోక పాలకుడవు నీవే లోక పాలకుడవు సర్వ సృష్టికి సృష్టికర్తవు సర్వలోక రక్షకుడవు సర్వ సృష్టికి సృష్టికర్తవు సర్వలోక రక్షకుడవు జై జై అనుచు నీకే పాడెదం జై జై అనుచు నీకే పాడెదం
యేసునికే జయం జయము, యేసునికే జయం జయము. ఆరాధన కొరకై మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో, మార్క్స్ వార్త 11వ అధ్యాయము 3వ వచనం, ఎవడైనను మీరెందుకు ఇలాగ చేస్తున్నారని మిమ్మల్ని అడిగిన యెడల అది ప్రభువునకు కావాల్సి ఉన్నదని చెప్పుడే. సార్లు మనం ఇక్కడ చూస్తే అది ప్రభువునకు కావాల్సి ఉన్నది. గాడిదంట ప్రభుకు కావాలి అంట. గాడిద ఎలాంటిదంటే, ఇది ఎక్కడుంది? ఆ గాడిద ఎక్కడుందంట చూడండి, 4వ వచనంలో, వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల. చాలా ఇక్కడ మనం చూస్తే ఎక్కడుంది గాడిద అంటే, ఇది అపవిత్రమైన జంతువు అన్నమాట. ఇది ఎక్కడుందంటే అది 4వ వచనంలో వీధిలో ఉంది, ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల కదా. ఇంటి బయట తలవాకిట అంటే ఇంటి ముందు ఎక్కడో దూరంగా కట్టేసి ఉందన్నమాట. అక్కడ కట్టబడి ఉంది ఈ గాడిద పిల్ల. అక్కడి నుంచి యేసుప్రభువు దాన్ని కోరుకుంటూ వచ్చినాడు కదా. ఈ గాడిద ఎలాంటిదంటే, ఇది అపవిత్రమైనది, ఇది ప్రతిష్టతకు పనికిరానిది గాడిద పిల్ల. ఈ గాడిదను యేసుప్రభువు కోరుకున్నాడు. ఈ అపవిత్రమైనటువంటి గాడిదను యేసయ్య కోరుకున్నాడు అన్నమాట. ఇది ప్రతిష్టతకు ఇది పనికిరాదు కదా. నిర్గమకాండము 13వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ ఒక మంచి మాట రాయబడుతూ వచ్చింది గాడిద గురించి. నిర్గమకాండము 13వ అధ్యాయం 13వ వచనం చదవండమ్మా. ప్రతి గాడిద తొలుసూలి పిల్లను వెలవిచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను. అట్లు దాన్ని విడిపించని యెడల దాని వెరగను విడగతీయవలను. నీ కుమారులో తొలిసూలి అయిన ప్రతి మగపిల్లవాడిని వెల ఇచ్చి విడిపింపవలను. ఇక్కడ మనం చూస్తే ప్రతి గాడిద తొలి పిల్లను ఏం చేయాలంట? వెలవిచ్చి విడిపించాలంట. దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను. లేకపోతే దాని మెడను ఏం చేయాలంట? ఇరిపివేయాలన్నమాట. అంటే ఈ గాడిద మరి ఎందుకంటే ఆ రోజుల్లో ధర్మశాస్త్రం ప్రకారంగా మరి పుట్టినటువంటి తొలుసూలు పిల్లని మరి మనుషుల్లోనే కానీ పశువుల్లో కానీ తొలుసూలు పిల్ల ఎవరిది కావాలా? అది దేవునికి అనమాట. దేవునికి దాన్ని ప్రతిష్ఠించేవాళ్ళు అనమాట. అయితే గాడిద దేనికి పనికిరాదు? ప్రతిష్టతకు పనికిరాదు అనమాట. అయితే ఇప్పుడు ఆ గాడిద బతకాలంటే ఆ గాడికి బదులుగా ఏం చేసేవాళ్ళు? ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించేవాళ్ళు అనమాట. గాడిదకి బదులుగా గొర్రె పిల్లని బలర్పించేవాళ్ళు అనమాట. లేకపోతే అట్లా చేయకపోతే ఆ గాడిద పిల్లని ఏం చేసేవాళ్ళు? చంపేసేసేవాళ్ళు అనమాట. అయితే గాడిద బతకాలంటే ఏం కావాలి? ఒక గొర్రె పిల్ల కావాలి కదా. అంటే ఈ గాడిద ఎలాంటిదంటే, ఇది అపవిత్రమైనది, ఇది దేవునికి పనికిరానిది, ఇది మరి ప్రతిష్టతకు పనికిరానిది. అయితే దాన్ని యేసుప్రభువు ఏం చేస్తున్నాడు? ఆయన కోరుకుంటున్నాడు కదా. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 3వ వచనంలో అది ప్రభువునకు కావలసి ఉన్నది కదా. మొట్టమొదట దాని గాడిదలు ఉన్నటువంటి లక్షణాన్ని మనం చూసినట్లయితే, ఆ గాడిదలు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, అది అపవిత్రమైన గాడిద, ప్రతిష్టతకు పనికిరానటువంటి గాడిద. ఆ గాడిదని యేసుప్రభువు ఏం చేస్తున్నాడు? కోరుకుంటున్నాడు అనమాట కదా. కాబట్టి ఆ యొక్క ఎన్నిక లేనటువంటి గాడిదను యేసుప్రభువు ఏం చేస్తున్నాడంటే, అది నాకు కావాలి, దాన్ని నేను కోరుకుంటున్నానని చెప్పి యేసుప్రభువు ఏం చేస్తున్నాడు? దాన్ని కోరుకుంటున్నాడు. ఈ గాడిదకు ఉన్నటువంటి మరొక లక్షణాన్ని దేవుని వాక్యం నుండి చూడండి. ఏబు గ్రంథం 39వ అధ్యాయము, ఏబు గ్రంథం 39వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుకుందాం. అడవి గాడిదను చేర్చిగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లు నిప్పువాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పు పొరను దానికి నివాస స్థలంగాను నియమించి తిని
పట్టణపు కోలాహలములను అది తిరస్కరించును, తోలివాని కేకలు అది వినదు. ఈ మాట మనం గమనించండి. ఏబు గ్రంథం 39 అధ్యాయం 7వ వచనంలో అది తోలివాని కేకలు ఏం చేయదంట, వినదంట. అంటే యజమానుని మాట అది ఏం చేయదు, వినదన్నమాట కదా. అది తోలువాడు ఏం చేస్తున్నాడు, ఒక పక్క వెళ్ళాలని తోలుతుంటే అది మరొక పక్కకి ఏం చేస్తుంది, అది వెళ్తూ ఉందంట. అది తోలువాని మాటలు అది ఏం చేయదు, వినదు. అంటే యజమానుని యొక్క మాటకు లోబడనటువంటిది, యజమానుని యొక్క మాట విననటువంటిది ఈ గాడిద. దాన్ని ఎవరు కోరుకుంటున్నాడు, యేసు ప్రభువారు. అది ఎవరు కావాలంట, అది నాకు కావాలి కదా. అపవిత్రమైన గాడిద, తర్వాత మాట విననటువంటి గాడిద కదా. ఈ గాడిదని ఎవరు కోరుకుంటున్నాడు, యేసు ప్రభువారు కోరుకుంటున్నాడు ప్రియులారా కదా. కాబట్టి ఆ గాడిదని ఆయన కావాలంటున్నాడు అనమాట. ఈ గాడిద ఏం కావాలి, ఈ గాడిద నాకు కావాలి కదా. 32వ అధ్యాయం ఏబు కీర్తన 32వ కీర్తన 32వ కీర్తన 9వ వచనం. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలెనైనను కంచర గాడిద వలెనైనను మీరు ఉండకుడి, అది మీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళంతోనూ బిగింపవలను. ఇక్కడ మనం చూస్తే బుద్ధి జ్ఞానము లేని గుర్రమునైనను కంచర గాడిదనైనను. అంటే గాడిదకి ఏముండదంట, బుద్ధి ఉండదు, జ్ఞానం ఉండదు అన్నమాట. ఈ బుద్ధి జ్ఞానం లేనటువంటి గాడిద పిల్లని ఎవరు కోరుకుంటున్నారు, యేసు ప్రభువారు కోరుకుంటున్నాడు కదా. ఈ బుద్ధి జ్ఞానం లేనటువంటి దీనికి ఏమి లేదంట, బుద్ధి లేదు, జ్ఞానం లేదు. దాన్ని యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడు, అది ఎవరికి కావాలంట, అది ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఇట్టి బుద్ధి జ్ఞానం లేనటువంటి గాడిద పిల్లను యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడు, కోరుకుంటున్నాడు కదా. కాబట్టి ఇప్పుడు ఈ గాడిద ఎలాంటిది, ఇది ప్రతిష్టతకు పనికిరాయింది, అపవిత్రమైనటువంటి గాడిద, తర్వాత మాట వినని గాడిద, తర్వాత బుద్ధి జ్ఞానం లేనటువంటి గాడిద. ఈ గాడిదని ఎవరు కోరుకుంటున్నాడు, యేసు ప్రభువారు కోరుకుంటున్నాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. అరణ్యమునకు ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 24. ఫస్ట్ నుంచి చదవమ్మా. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు, అది దాని కామాతృత వలన గాలి పీల్చును, కలుసుకున్నప్పుడు దాన్ని తిప్పగలవాడెవడు. అంటే ఇక్కడ మనం చూస్తే అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు. ఈ గాడిద దేనికి అలవాటు పడిందంట, అరణ్యానికి అలవాటు పడింది. అంటే అరణ్యం అంటే లోకం, ఇచ్చలివిడి జీవితానికి ఈ గాడిద ఏమైపోయిందంట, అలవాటు పడిపోయిందంట. ఈ గాడిద ఇచ్చలివిడి జీవితానికి అలవాటు పడిపోయినటువంటి గాడిదని ఎవరు కోరుకుంటున్నాడు, యేసు ప్రభువారు కోరుకుంటున్నాడు. అరణ్యమునకు అలవాటు పడినటువంటి గాడిద అంటే అరణ్యం అంటే ఇచ్చలివిడి జీవితానికి ఇది ఏమైపోయింది, అలవాటు అయిపోయింది. అరణ్యం అంటే ఎటైనా ఎటు పడితే అటు ఎటు వెళ్ళినా అంతు తెలనటువంటి పరిస్థితి. ఈ లోకమైనటువంటి అరణ్యంలో ఇచ్చలివిడిగా తిరుగుతున్నటువంటి గాడిద. ఈ గాడిదని ఎవరు కోరుకుంటున్నాడంటే యేసు ప్రభువారు ఈ గాడిదను కోరుకుంటున్నాడు కదా. కాబట్టి ఇప్పుడు ఈ గాడిద ఎవరు కావాలి, దేవునికి కావాలి కదా. అపవిత్రమైన గాడిద, మాట వినని గాడిద, బుద్ధి జ్ఞానం లేని గాడిద, అరణ్యమునకు అలవాటు పడినటువంటి గాడిద అంటే విచ్చలవిడి జీవితానికి అలవాటు పడినటువంటి అడవి గాడిద కదా. దీన్ని యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడు, అది నాకు కావాలి. నిర్గమకాండం 23వ అధ్యాయము 23వ అధ్యాయము 4వ వచనం చదవండి. నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోవుచుండగా అది నీకు కనపడినడలా అగత్యముగా దాన్ని తోలుకుని వచ్చి వానికి అప్పగింపవలను. ఇక్కడ మనం చూస్తే
నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోయిన ఎడల. అంటే ఇది ఏ గాడిద? ఇది తప్పిపోయిన గాడిద. గాడిద ఏం చేస్తుందంట? తప్పిపోద్దంట. గాడిదకున్న లక్షణం ఏంటి? తప్పిపోయేటువంటి లక్షణము గాడిద అనమాట. ఈ తప్పిపోయేటువంటి గాడిదను ఎవరు కోరుకున్నారు? దేవుడు కోరుకుంటున్నాడు కదా. కాబట్టి మనం కూడా అంతే. బైబిల్లో రాయబడింది, తప్పిపోయినాం. మనందరం కూడా ఏమైపోయినామంట? తప్పిపోయినామంట. మనందరం కూడా తప్పిపోయిన వారమే. ఎన్నోసార్లు తప్పిపోతున్నాం. నేటి వరకు కూడా ఎన్నోసార్లు మాటలో, తలంపులు, ఆలోచనలో ఎన్నోసార్లు తప్పిపోతున్నటువంటి వారు. ఈ గాడిద కూడా ఎలాంటిదంటే తప్పిపోతున్నటువంటి గాడిద. ఈ గాడిదను ఎవరు కోరుకుంటున్నాడంటే యేసు ప్రభువారు కోరుకుంటున్నాడు. ఆ గాడిద నాకు కావాలి, దాన్ని తీసుకురండి అని చెప్పి కోరుకుంటున్నాడు. ఈ తప్పిపోయిన గాడిదను దేవుడు యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడంటే అది నాకు కావాలి. కాబట్టి బైబిల్లో చూసినట్లయితే ఎన్ని సందర్భాలు రాయబడుతూ వచ్చిందంటే మరి అది ప్రతిష్టతకు పనికిరానటువంటి గాడిద, యజమానుని మాట వినని గాడిద, బుద్ధి జ్ఞానము లేనటువంటి గాడిద, అరణ్యమునకు అలవాటు పడినటువంటి గాడిద, తప్పిపోయినటువంటి గాడిద. ఈ గాడిదని యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడు? దాన్ని అది నాకు కావాలి కదా. తర్వాత ఈ గాడిద మరొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 5వ వచనం. నిర్గమకాండం 23వ అధ్యాయం 5వ వచనం. నీవు నీ పగవాని గాడిద బరువు కింద పడి ఉండుట చూచి దాని నుండి తప్పించుకుందు అని నువ్వు అనుకుని నన్ను అగస్యంగా వానితో కలిసి దాన్ని ఇడిపింపాలని. ఇక్కడ మనం చూస్తే బరువు కింద పడి ఉన్న గాడిద. ఏ బరువు ఇది? పాప భారం. భారం మోస్తుంది. గాడిద ఏం చేస్తుంది? భారం మోస్తుంది. గాడిద బరువులు మోస్తుంది. ఏ గాడిద ఇదంటే పాప భారాన్ని మోస్తున్నటువంటి గాడిద. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 11:28 ఏమన్నాడంటే ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. కాబట్టి పాప భారం మోస్తున్నటువంటి గాడిద, పాపంలో జీవిస్తున్నటువంటి గాడిద, యజమానుడి కింద బానిసత్వములు ఉన్నటువంటి గాడిద. ఎలాంటి గాడిద అంటే ఇది? యజమానుడి కింద ఉంది. లూకాసు వార్త 19వ అధ్యాయము 33వ వచనం. లూకాసు వార్త 19:33 చదువు. ఆ గాడిద పిల్లను ఇప్పుచుండగా దాని యజమానులు మీరు గాడిద పిల్లను ఎందుకు ఇప్పుస్తున్నారని వారిని అడిగిరి. సాల్లో మనం ఇక్కడ చూస్తే యజమానులు అంటే ఒకళ్ళ కింద ఏమవుతుంది? అది దాస్యం చేస్తుంది అన్నమాట. ఈ లోక సంబంధమైనటువంటి సాతాను కింద, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ లోకాధికారి కింద మనం కూడా ఏమైపోయినాం? ఈ లోకంలో మనం కూడా ఆ రీతిగా పాప భారం మోస్తూ పాప సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినాము. అయితే యేసు ప్రభువారు మనలను రక్షించుకున్నాడు. మన పాప భారాన్ని అంతటిని కూడా యేసు ప్రభువారు తీసివేసినాడు. ఆ దాస్యపు క్రింద నుంచి దేవుడు మనల్ని విడిపిస్తూ వచ్చినాడు. దాన్ని కట్టిలిప్పి వేసి దాన్ని తోలుకు రండి అని రాయబడుతూ వచ్చింది. దాన్ని ఇప్పుచుండగా అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి దాన్ని ఇప్పి తోలుకుని వచ్చినారు. దాని కట్టెలిప్పి వేయబడినటువంటి గాడిద పిల్ల, దాని బరువు తీసివేయబడినటువంటి గాడిద పిల్ల. ఆ గాడిద పిల్లని ఇప్పుడు యేసు ప్రభువారు ఏమంటున్నాడంటే పిచ్చిదానా, నువ్వు ఎన్ని రోజులు ఈ పాప భారాన్ని మోస్తావు, ఎన్ని రోజులు ఈ దాస్యం కింద నువ్వు ఉంటావు. కాబట్టి ఆ భారం అంతా తీసివేస్తాను, నువ్వు నన్ను మోయి. ఇప్పుడు ఆ గాడిద ఏమైందంటే పాప భారాన్ని మోస్తున్నటువంటి గాడిద, పాపంలో శాపంలో ఉన్నటువంటి ఆ గాడిద ఇప్పుడు ఎవరిని మోస్తుంది? యేసయ్యను మోస్తుంది, యేసు ప్రభువారిని మోస్తుంది కదా. ఇప్పుడు గాడిదకి ఎంతో ఘనత వచ్చింది, గాడిదకి ఎంతో ఘనత వచ్చింది కదా. ఎలాంటి గాడిదని యేసు ప్రభువారు కోరుకున్నాడట? ఎలాంటి గాడిదని? ప్రతిష్టతకు పనికిరానిది అంటే అపవిత్రమైనటువంటి దాన్ని కోరుకుంటున్నాడు. ఏపు గ్రంథం 39 మాట వినదంట కదా. తర్వాత బుద్ధి జ్ఞానము లేనటువంటి గాడిదంట. తర్వాత అరణ్యంలోకి అలవాటు పడినటువంటి గాడిద, ఇచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోయినటువంటి గాడిదని యేసు ప్రభువారు కోరుకుంటున్నాడు అనమాట. తప్పిపోయినటువంటి గాడిద, బరువు కింద ఉన్నటువంటి గాడిద కదా, పాప భారం కింద నలిగిపోతున్నటువంటి గాడిద, దాస్యం కింద, యజమానుని యొక్క దాస్యం కింద ఉన్నటువంటి గాడిద. ఈ గాడిదని ఎవరు కోరుకుంటున్నాడంటే
యేసు ప్రభువారు కోరుకుంటున్నాడు కదా. కాబట్టి ఇప్పుడు ఎన్ని విషయాలు ఈ గాడిదలో చదువుకుంటూ వచ్చినాము? ఎన్ని విషయాలు చదువుకున్నాం? అపవిత్రమైన గాడిద, మాట వినని గాడిద, బుద్ధి జ్ఞానం లేని గాడిద, ఇచ్చలవిడికి అలవాటు పడిన గాడిద, తప్పిపోయిన గాడిద, బరువు కిందున్న గాడిద. తర్వాత ఈ గాడిదలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఈ గాడిదని నడిపించేటప్పుడు ఈ గాడిదకి ముందన్న ఉండాలి, లేకపోతే అటు పక్కనన్నా ఇటు పక్కన ఉండాలి. గాడిదకి వెనకాల నడిస్తే ఏమైంది తెలుసా? ఏమైంది? ఎప్పుడన్నా మీరు గాడిదని తోలతం చూసారా? గాడిదని నడిపించేవాళ్ళు, గాడిదని తోలేవాళ్ళు ఏం చేస్తారంటే, ఆ గాడిదకి ఉంటే ముందన్న ఉండాలి, లేకపోతే అటు పక్కనన్నా ఇటు పక్కన ఉండాలన్నమాట. దాని వెనకాల ఉంటే మాత్రం ఏం చేస్తుంది? అది తన్నుద్ది అనమాట. అంటే ఈ గాడిద ఎలాంటిది? హానికరమైనది అనమాట. ఏం చేస్తుంది ఈ గాడిద? హానికరమైనది. ఈ గాడిదని యేసుప్రభువారు కోరుకున్నాడు అనమాట. ఈ గాడిదను నేను చాలాసార్లు గమనిస్తూ వచ్చిన. గాడిదకి ఎప్పుడైనా వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ గాడిదలు మేపే వాళ్ళు ఉంటారు. ఈ రోజుల్లో గాడిద పాలు కూడా అమ్ముతున్నారు, గాడిద మాంసం అమ్ముతున్నారు, గాడిద పాలు అమ్ముతున్నారు. అవి చాలా రేట్ అయిన కూడా చెప్తూ ఉన్నారు అనమాట. అయితే ఈ గాడిదని వాళ్ళు తోలుతున్నప్పుడు నేను గమనిస్తూ వచ్చింది ఏంటంటే, వీళ్ళు ఎందుకు ఉంటే ముందుంటారు, లేకపోతే ఆ పక్కన ఉంటారు, ఈ పక్కన ఉంటారు, వెనకాల ఎందుకు ఉండరు అని చెప్పి చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, వెనకాల ఉంటే ఏం చేస్తుంది? అది తన్నుతుంది అనమాట. అది ఒక్కసారి కాలు పోతూ వెనకాల ఉన్న వాళ్ళని తన్నటం దాని నైజం అనమాట. అది కాలు పెట్టి బాగా స్పీడ్కి కొడుతుంది అనమాట. అయితే ఈ హానికరమైనటువంటి గాడిదను యేసు ప్రభువారు ఏం చేస్తూ వచ్చినాడు? దాన్ని కావాలని కోరుకుంటున్నాడు. ఎలాంటి గాడిద అంటే ఇది? కట్టబడినటువంటి గాడిద కదా. ఈ గాడిదను యేసు ప్రభువారు ఏం చేస్తూ వచ్చినాడు? కోరుకుంటూ వచ్చినాడు. ఈ గాడిదల గురించి దేవుని యొక్క వాక్యంలో మరి మత్తయి నాలుగు సువార్తలు ఉన్నాయి. 4 సువార్తికులు రాశారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా రాస్తూ వచ్చినారు. మరి ముఖ్యంగా ఎక్కువగా మార్కు గారు ఎక్కువగా ఏం చేస్తూ వచ్చినాడు? ఈ గాడిదల గురించి ఎక్కువగా రాస్తూ వచ్చినాడు అనమాట. ఈ గాడిదను యేసు ప్రభువారు ఏం చేస్తూ వచ్చినాడంట? కోరుకుంటూ వచ్చినాడు. ఆ గాడిద ఎవరో కాదు, ఆ గాడిద నీవునే మనమే. ఆ గాడిద మనమే. ఆ గాడిద లక్షణాలు కలిగినటువంటి మనమే. ఆ గాడిద లక్షణాలు కలిగినటువంటి నీవునే మనమే. కాబట్టి మన కొరకు యేసు ప్రభువారు వచ్చాడు, మనలను కోరుకున్నాడు. మార్కు సువార్త 11:3 ఏముందంటే, అది ప్రభువునకు ఏమైంది? కావాల్సి ఉన్నది. యేసు ప్రభువారు నిన్ను కోరుకున్నాడు. ఈ లోకంలో ఎంతోమంది గల్లై ఉన్నప్పటికీ, ఈ లోకంలో ఎంతోమంది మంచి వంశపు గారు వారైనప్పటికీ, ఈ లోకంలో ఎంతో ధనవంతులు ఉన్నప్పటికీ, ఎంతో జ్ఞానం గలవారు ఉన్నప్పటికీ, ఈ లోకంలో ఎంతో ఐశ్వర్యవంతులు ఉన్నప్పటికీ, ఎంతో బలవంతులు ఉన్నప్పటికీ, దేవుడు ఎవరిని కోరుకున్నాడు? మనలను కోరుకున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ గాడిదని కోరుకున్నాడు కదా. మనం చూసినట్లయితే 1 కొరింథీ 1వ అధ్యాయము 1 కొరింథీ 1వ అధ్యాయము 26వ వచనం. 1 కొరింథీ 1వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశవారైన అనేక మంది పిలువబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయపుకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములోని వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకంలో నీచులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తునీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. చూసారా, దేవుడు ఈ లోకంలో మనకంటే కూడా ఎంతోమంది ఏమైనారు? ఈ లోకంలో ఎంతోమంది జ్ఞానం కలిగి వారు ఉన్నారు. జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వారిని ఏర్పరచుకున్నాడంట. బలవంతుల్ని మరి సిగ్గుపరచడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎన్నికలైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. నీచులైన వారిని, తునీకరింపబడిన వారిని, ఎన్నికలైనటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పరచుకున్నాడు. మనల్ని కూడా ఆ రీతిగా దేవుడు ఏర్పరచుకున్నాడు. గాడిదని కూడా యేసు ప్రభువారు ఆ రీతిగా ఏర్పరచుకున్నాడు. అది దేనికి పనికిరాదు అనుకున్నాం? అది ప్రతిష్టతకు పనికిరాదు. అది యజమానుని యొక్క తోలువాని మాట వినదు. అది మరి బుద్ధి జ్ఞానం లేదు దానికి ఏమి లేదంట? బుద్ధి లేదు, జ్ఞానం లేదంట దాన్ని కోరుకున్నాడంట.
అరణ్యమునకు అలవాటు పడిపోయింది, ఇచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోయి జీవిస్తున్నటువంటి ఆ గాడిదను కోరుకున్నాడంట. తప్పిపోయే లక్షణాలు కలిగి ఉన్నటువంటి గాడిదను కోరుకున్నాడంట. ఈ పాపములో బరువు కింద, పాపమనే బరువు కింద, పాపమనే దాస్యం కింద ఉన్నటువంటి గాడిదను ఆయన కోరుకున్నాడు. హానికరమైన గాడిదను యేసుప్రభువారు కోరుకున్నాడు. కాబట్టి ఆ గాడిద నీవునే మనమే. అయితే నీవునే మనం ఏం చేయాలి? ఆయన ఆరాధించాలి, ఆయన ఘనపరచాలి. లూకాసు వార్తలో వారు ఎంతగానో ఆరాధిస్తూ ఉన్నారు. చూడండి 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము 36వ వచనం నుండి చదువుకుందాం. ఆయన వెలుసుండగా తమ బట్టలు దారి పొడుగున పరచరి ఒలివ కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభు పేరట వచ్చి రాజు స్థితింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములో మహిమయుండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దంతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఇక్కడ మనం చూస్తే వారు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అనమాట. ఈ దినాన సజీవంగా దేవుని ఆరాధించినటువంటి రోజే ఈ మట్ల ఆదివారం కదా. ఈ రోజున ఎంతగానో వారు దేవుని ఆరాధిస్తూ వచ్చినారు. ఈ రోజున వారు ఎంతో దేవుని గణపరుస్తూ వచ్చినారు. ఈరోజు వాళ్ళు దేవుని ఎంతో మహింపరుస్తూ వచ్చినారు. వారందరూ కూడా ఏం చేస్తున్నారంట? పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారంట. వారు మహాశబ్దంతో ఏం చేస్తున్నారు? దేవుణ్ణి స్తోత్రం చేసి సాగుతున్నారు. మహాశబ్దంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అనమాట, గణపరుస్తున్నారు. మరి నీవు నేను మనం కూడా ఏం చేయాలి చెప్పండి? మహాశబ్దంతో ఏం చేయాలి? ఆరాధించాలి. మహాశబ్దంతో గంభీర స్వరంగల స్వరముతో దేవుని మనము ఆరాధించాలి. అక్కడున్న పక్కనున్న వాళ్ళు అంటున్నారు, కొంతమంది అంటారు, 39వ వచనం చూడండి. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులు గద్దించమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, మీరు ఊరుకుని నెడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ వాళ్ళు అంటున్నారు, బోధకుడా, నీ ప్రజలు, మీ శిష్యులు ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉన్నారు. కాబట్టి వారి కేకలు ఆపమని చెప్పుమని చెప్తూ వస్తున్నారు. అయితే యేసుప్రభువారు ఏమంటున్నాడంటే, వాళ్ళని గద్దించమని, నీ శిష్యులను గద్దించమని ఆయనతో చెప్పగా 40వ వచనం, ఆయన వారిని చూచి, మీరు ఊరకుని నెడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్తున్నాను. కాబట్టి ఈ మాట మనకు కూడా వర్తిస్తుంది. మనం ఊరకుంటే, దేవుని ఆరాధించకుండా మనం ఊరుకున్నట్లయితే రాళ్ళు ఏం చేస్తాయంట? దేవుని స్తుతిస్తాయంట. మనం మౌనంగా ఉంటే దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు చాలామంది ఉన్నారు, దేవుని స్తుతించేవారు చాలామంది ఉన్నారు. మౌనంగా ఉండకూడదు. మౌనంగా ఉండక దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. దేవుని మందిరంలో చాలామంది మౌనంగా కూర్చుని ఉంటారు అన్నమాట. మౌనంగా కూర్చుని ఉంటారు. కొంతమంది ఆరాధన చేస్తారు, పక్కవారికి వినపడదు. ఆరాధన చేస్తుంటే పక్కవారికి ఏం చేయదు? వినపడదు అనమాట కదండి. అలాంటి ఆరాధన చేస్తున్నారు. అసలు ఆరాధన ఏం చేస్తున్నారో కూడా తెలియదు, ఎట్లా చేస్తున్నారో తెలియదు. మరి అనుభవం మాత్రం ఎప్పుడు ఉంటుంది? నేను ఎప్పుడో బాప్తీసం తీసుకున్నానన్నా, ఎప్పుడో భక్షింకంకులు ఉన్నప్పుడు బాప్తీసం తీసుకున్నా, నేను ఎప్పుడో అన్నున్నప్పుడు బాప్తీసం తీసుకున్నా. వయసు ఉంది కానీ ఏం లేదు, ఆరాధించేటువంటి అనుభవం కొంతమందికి ఉండటంలా. ఈ రీతిగా వాళ్ళు ఏం చేస్తూ వస్తున్నారంట? ఏం చేస్తున్నారు వాళ్ళు? 38వ వచనంలో, తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దంతో దేవుని స్తోత్రం చేయి సాగిరి. మహాశబ్దంతో దేవుని ఆరాధన చేసి దేవుణ్ణి స్తుతిస్తూ వస్తున్నారు. దేవుని మనం కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. మౌనంగా కూర్చోకూడదు, మోగనోములా కూర్చోకూడదు, మోగవారిలా కూర్చోవద్దు. దేవుడు నోరిచ్చినాడు కదా మీకు, గొంతిప్పి దేవుని ఆరాధించాలి, నోరు తెరిచి దేవుని ఆరాధించాలి. మోగవారుగా ఉండొద్దు, దేవుని గణపరిచే బిడ్డలంగా ఉండాలి. దేవుని మహింపరుస్తున్నామా? దేవుని స్తుతిస్తున్నామా? దేవుని గణపరచాలి. ఎంత మందిలో ఉన్నప్పటికైనా సరే
దేవుని గణపరిచే బిడ్డలంగా మనం ఉండాలి. నువ్వు ఆరాధించకపోతే రాళ్ళు ఏం చేస్తాయంట? రాళ్ళు కేకలు వేస్తాయంట. నువ్వు కేకలు వేయకపోతే, నువ్వు దేవుణ్ణి గణపరచబోతే రాళ్ళు కేకలు వేస్తాయంట. రాళ్ళు కన్నా కృతజ్ఞత ఉంది కానీ మనకుందా? కాబట్టి దేవుని బిడ్డలారా, మనం కూడా ఆ రీతిగా దేవుణ్ణి ఎంతో ఆరాధించి దేవుణ్ణి కనపడదాం. ఆయన ఏ రీతిగా ఈ భూమి మీదకి వచ్చినాడంట? రాజుగా వచ్చినాడంట కదా. ఆయన సాత్వికుడై వచ్చినాడంట కదా. ఆయన నీతిపరుడు వచ్చినాడంట, రక్షణ గలవాడంట, దీనుడంట, సాత్వికుడంట. మరి ఆ గొప్ప దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆఫ్టర్ ఆల్ గాడిద మీద ఎక్కి వస్తుంటే, లోకరక్షకుడు, లోకాన్ని కలుగజేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన ఆజ్ఞాపిస్తే పెద్ద పెద్ద రథాలే వస్తాయి. కానీ చిన్న గాడిదని కోరుకుని దాని మీద ఎక్కి వస్తుంటే ఆయన దీనత్వాన్ని చూసి మనం ఏం చేస్తున్నామంటే దాన్ని మనం చాలా లైట్గా తీసుకుంటున్నామేమో. దేవుడు ఆయన ఎంతో గొప్పవాడు. ఆయన తగ్గించుకొని నీ ఎద్దుకు వస్తున్నాడు. ఆయన నీ ఎద్దుకు ఏ రీతిగా వస్తున్నాడు? ఆయన రాజుగా వస్తున్నాడు. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిది పిల్ల మీదను ఎక్కి నీ ఎద్దకు వచ్చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? సంతోషంగా ఉండాలి కదా. జకర్యా గ్రంథం 9:9 సియోను నివాసులారా బహుగా ఏం చేయాలంట? బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. కాబట్టి ఉల్లాసంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఉల్లాసంగా పాడాలి, ఉల్లాసంగా దేవుణ్ణి స్తుతించాలి. ఎప్పుడు ఉసూరుమంట ఉండకూడదు, ఎప్పుడు దేవుడా అనుకుంటూ ఉండకూడదు. దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరుస్తూ దేవుని మహింపరుస్తూ రావాలన్నమాట కదా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మరి ఈ మట్టల ఆదివారం సందర్భంగా దేవుణ్ణి వారు ఆ రోజున ఆరాధించినారు. మరి ఈరోజు భూమి మీద ఉన్నటువంటి మనం కూడా ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన గంభీరంగా మనం స్తుతిద్దాం, ఆయన ఆరాధన చేద్దాం. దేవా, నా కొరకు ఈ లోకానికి వచ్చి నువ్వు రాజు అయ్యుండి, నువ్వు గొప్ప దేవుడు అయ్యుండి, లోకరక్షకుడు అయ్యుండి నా కొరకు ఈ లోకానికి వచ్చినావా? ఎన్నిక లేని నన్ను, గాడిద వంటి నన్ను ఈ భూమి మీద నన్ను ఏం చేసావు? ఏర్పరచుకున్నావా అని చెప్పి కొద్ది మాటలతో దేవుని ఆరాధన చేద్దాం. ఏమని ఆరాధన చేద్దాం? ప్రభా, నువ్వు రాజు అయ్యుండి, గొప్ప దేవుడు అయ్యుండి నా కొరకు ఈ భూమి మీదకి వచ్చి ఎన్నిక లేనటువంటి గాడిద లాంటి నన్ను ఏం చేసావు? ఏర్పరచుకున్నావు, నన్ను కోరుకున్నావా అని చెప్పి దేవుని మనము ఆరాధన చేసి దేవుని స్తుతిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుగాక. మనం లేచి నిలబడి ఓ పాట పాడుకుందాం. మరి పాటలు పాడే సహోదరులు రండి. మనము ఒక పాట పాడుతుండగా సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. తొంభై 95వ పాట దామా ప్రవీణ్, 95వ పాట పాడుకుందాం. పాత పడవస్కంలో 93, ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోని కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. కొత్త పడవస్కంలో 95, పాత పడవస్కంలో 93. పల్లవి మొదటి చరణం, రెండో చరణం, చివరి చరణం పాడుకుందాం. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే, నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే,
పాపరహితుడు ప్రభు వచ్చుచుండే, పాపరహితుడు ప్రభు వచ్చుచుండే. ఇదిగోని రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. రక్షణ గలవాడుగా అక్షయుండగు యేసుడు, రక్షణ గలవాడుగా అక్షయుండగు యేసుడు. దీక్ష తోడ యెరూషలేం వచ్చుచుండే, దీక్ష తోడ యెరూషలేం వచ్చుచుండే. ఇదిగోని రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. యేసుని ప్రేమించుచు హోసన్నా పాడేదము, యేసుని ప్రేమించుచు హోసన్నా పాడేదము. యేసుడిలా వచ్చుచుండే, హల్లెలూయా. యేసుడిలా వచ్చుచుండే, హల్లెలూయా. ఇదిగోని రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. ఈ సమయంలో సండే స్కూల్కి వెళ్ళే సహోదరు ఆరాధించి వెళ్తారు. ఒక సహోదరుడు సహోదరి మార్చి మనం క్లుప్తంగా దేవుని ఆరాధన చేద్దాం.